ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి పోకల మల్లికార్జున ఇవాళ జనసేన పార్టీలో చేరారు. ప్రధానంగా పార్టీని అభిమానిస్తూ జనసేన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆర్ఎన్ శ్రీనివాస్ విజయానికి పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టారు నగరంలో. మరింత సమాచారాన్ని అతను అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు జనసేనలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈరోజు ప్రజారాజ్యం జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎంతో సేవ చేయాలి, ఒక మంచి ఆశయంతో ఈరోజు ముందుకు వచ్చారు కాబట్టి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము జనసేనలో చేరడం జరిగింది. ఎంతో లగ్జరీ లైఫ్ను వదిలేసి ఈరోజు ప్రజలకు కన్నీళ్లు తొడవాలి, ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. ఈరోజు తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. అతను ప్రజల్లో ఉన్న మనిషి, మంచి వ్యక్తి, ప్రజలకు సహాయం చేయాలనే వ్యక్తి శ్రీనివాసులు గారు. ఇలాంటి వ్యక్తిని ఈరోజు తిరుపతి ప్రజలు గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తిరుపతి ప్రజల్ని విన్నవించుకుంటున్నాను. అలాగే ఈరోజు తిరుపతిలో వైఎస్ఆర్సీపీ రాక్షస రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అక్రమాలు, దోపిడీ, ఇది తప్ప ఇంకేమి తిరుపతిలో అభివృద్ధి అని అంటున్నారు కానీ అభివృద్ధి కనబడడం లేదు. యువతని మద్యానికి, మంగ్యాకి, మత్తు పదార్థాలకి బానిసలు చేస్తారు ఈరోజు తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుపతి ప్రజలకి నేను కోరుకున్నది ఒకటే, తిరిగి కానీ అభినయ్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిపిస్తే రాబో రోజుల్లో తిరుపతిలో మనం ఇళ్లలో ఉండడానికి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇళ్లలో నుంచి ఆస్తులు రాసుకొని కొట్టుతో వేస్తారు వైఎస్ఆర్సీపీ అధికారంలో కానీ వచ్చిందంటే. తిరుపతిలో అభినయ్ రెడ్డి గెలిచిన అదే పరిస్థితి ఎదురవుతుంది. దయచేసి తిరుపతి ప్రజలు ఆలోచించండి. ఆర్ఎన్ శ్రీనివాసులు మంచి వ్యక్తి, సౌమ్యుడు, అతనికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను. స్థానికేతరులకు అవకాశం కల్పించడం నగరాభివృద్ధి చెందదు, స్థానికులకి అవకాశం కల్పించాలని విపక్షాలు కోరుతా ఉంది. దాన్ని ఎలా భావించాలి? ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా గతంలో తిరుపతిలో ఉన్న వ్యక్తి. తిరుపతిలో బంధుత్వం కానీ ఎన్నో ఉన్నాయి. గతంలో వచ్చిన వాళ్ళంతా, తిరుపతికి వచ్చిన వాళ్ళంతా కొత్త వాళ్ళు అనే విషయాలు ఇప్పుడున్న నాయకులు కూడా మర్చిపోకూడదు. ఇంకోటి ఏంటంటే ఆర్ఎన్ శ్రీనివాసులు సౌమ్యుడు. ఇలాంటి దుర్మార్గమైన రాక్షస పాలన ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తరిమి కొట్టాలంటే ఆర్ఎన్ శ్రీనివాసులు గెలిపించుకోవడం ఒకటే మనకు ముందున్న పరిస్థితి అని చెప్పి తిరుపతి ప్రజలకందరికీ నా విన్నపంగా నేను చెప్తున్నాను. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆశయాలు, లక్ష్యాలు మెచ్చి ఇవాళ జనసేన పార్టీలో చేరాను. ఆర్ఎన్ శ్రీనివాసుని గెలిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.